రికార్డ్స్లోనే ఉంది అది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మీదనే మొత్తం భూమి కూడా సర్వే నెంబర్ 25 కూడా అక్కడి వరకు కూడా గవర్నమెంట్ పేరు మీదనే ఉంది. దానిలో నుంచి కొంత అప్పటి ప్రభుత్వం వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా 2003లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ అనే ఒక అకాడమీస్ సంస్థతోని ఒకసారి అగ్రిమెంట్ చేసుకొని దీనిలో 400 ఎకరాల భూమిని వాళ్ళకి బదలాయింపు చేయడం జరిగింది. చేసి గవర్నమెంట్ పేరు మీద ఉన్న భూమినే మళ్ళీ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి వారి కంపెనీకి బదలాయింపు చేయడం జరిగింది. దానికి హెచ్యు వాళ్ళ కన్సర్న్తోని వాళ్ళ దగ్గర భూమి తీసుకున్నందుకు మళ్ళీ వాళ్లకు తిరిగి భూమిని అలాట్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి పంచనామాలు అయిపోయినాయి. ఆ తీసుకున్న దాంట్లో మొత్తం 534 ఎకరాల భూమిని తీసుకుంటే దానిలో 400 ఎకరాలు ఐఎంజీ భారత్ అనే సంస్థకి, తర్వాత మిగతా 134 ఎకరాలు టీఎన్జిఓస్ ఇప్పుడు ఏవైతే కాలనీస్ ఉన్నాయో దానికి, మీ 400 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేసి తద్వారా ఎంఓయూ చేసుకోవడం జరిగింది ఐఎంజీ భారత్ అనే సంస్థతో. ఇక్కడెక్కడ కూడా ఎవరు కూడా ఆనాడు క్వశ్చన్ చేయలేదు. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఉండి ఆ రోజు కూడా దాన్ని క్వశ్చన్ చేయలేదు. అది అయిపోయినాక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత ఇవి నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు ఎంఓయూలు జరిగినాయి కాబట్టి దీన్ని ఛాలెంజ్ చేస్తూ మా భూమి మేము ప్రభుత్వ భూమి వెనక్కి తీసుకుంటామనే మాట వారు చెప్పడం జరిగింది. 2006లో రిట్ నెంబర్ 24781 ద్వారా హైకోర్టులో ఐఎంజీ భారత్ మా నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వ భూమిని ప్రొటెక్ట్ చేసుకుంటామనే నిర్ణయాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. దాని మీద వాదోపవాదాలు 2006 నుంచి ఆ రోజు నుంచి 2024లో మేము ప్రభుత్వం 23 డిసెంబర్లో మేము అధికారంలోకి వచ్చే వరకు హైకోర్టు అయిపోయినాక సుప్రీంకోర్టు అయింది. చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో సుప్రీంకోర్టులో అది మా ప్రభుత్వ భూమి కింద ఆర్డర్స్ రావడం జరిగింది. ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు గారు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూమిగా 400 ఎకరాలను డిక్లేర్ చేసింది. దాన్ని అమలు పరచవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ. ఇష్యూ ఏంటంటే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ టీఎన్జిఓ కాలనీకి రోడ్ వేసే క్రమంలో ఇదే సర్వే నెంబర్ 25 దానికంటే ముందు నాది ఇంకొక ఇది ఉంది. చెప్పండి. అందులో ల్యాండే కదా టీఎన్జిఓ కాలనీకి ఇచ్చింది 130 ఎకరాలు. 400 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ, 134 టీఎన్జిఓ కాలనీకి ఇచ్చారు. అప్పుడెవరు ఎందుకు ఇది పర్యావరణం పోతుంది, ఇది ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కాకపోయినా కూడా దట్టమైన చెట్లు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, వాస్తవమే కదా. ఆ ఏరియా డెవలప్ అవ్వక ముందు అదంతా కూడా బ్రహ్మాండమైన ఫారెస్ట్ అవ్వడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద లేకపోయినా ఉంది కదా. అప్పుడు మనకు నెమళ్ళు కనపడ్డాయి, దుప్పులు కనపడ్డాయి, కుందేళ్ళు కనపడ్డాయి, ఉడతలు కనపడ్డాయి, అన్నీ కనపడేవి, నో డౌట్. ఆ రోజులు ఇప్పుడు ఉన్నాయా లేవా అనేది సెకండరీ. అప్పుడు మరి 130 ఎకరాలు టీఎన్జిఓ కాలనీ కడుతున్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? నేను అదే అంటున్నాను సార్. వీళ్ళకి రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్ ఈరోజు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చాలా ఎఫెక్టివ్గా సర్క్యులేట్ చేస్తారు. నేనేమంటున్నా, జింకలు లేవు, దుప్పులు లేవు, మన్ను లేదు, మసాను లేదు, ఎక్కడో చచ్చిపోయిన జింక ఫోటో ఈడ బుల్డోజర్ ముందు పెట్టి ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా చేస్తుందనే బద్నాం చేసేటువంటి ఒక చిల్లర ప్రచారానికి బీఆర్ఎస్ బీజేపీలు దిగుతున్నాయి. కానీ వాస్తవాలు మీరు అడిగింది రైట్ క్వశ్చన్. ఆ రోజు టీఎన్జిఓ కాలేజీకి 134 ఎకరాలు ఇచ్చినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేరు. దాని నుంచి ఆ కాలనీ పేరుతోని రోడ్డు మహోం విహంగాకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడున్న ఒక రియల్ ఎస్టేట్ బడా వ్యాపారి రియల్ ఎస్టేట్ వెంచర్కు 100 ఫీట్ల రోడ్ వేసుకున్నాడు. వీళ్ళకి పులులు, సింహాలు, దుప్పులు, గుంట నక్కలు గుర్తుకు రాలేదు. ఈరోజు మాత్రం కొత్తగా గుర్తొస్తున్నాయి. మీరు ఇలా దీనికన్నా ఒక మాట ముందు చెప్తున్నా. 2017 సంవత్సరంలో ఈ మై హోమ్ వ్యూహంగా కేసే 100 ఫీట్ల రోడ్డుకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తే దాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాలెంజ్ చేసింది. మా దానిలోకి వెళ్ళి రోడ్ ఎట్లేస్తారు అనేది ఒక ఛాలెంజ్ చేసింది. కానీ కాంగ్రెస్ చేయలేదు, బీజేపీ చేస్తే అప్పుడున్న 2017లో ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారిదే కదా. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అంటే రోడ్లు వేసే శాఖకు అధిపతి కేటీఆర్ గారే కదా. సో వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ 816-217 అనే రిట్ పిటిషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేస్తే దానిలో ఈ 400 ఎకరాలు కానీ ఈ 134 ఎకరాల్లో కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏమాత్రం ఓనర్షిప్ రైట్స్ లేవు, టైటిల్ వీళ్ళది కాదు అని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ గారు ఇద్దరు హైకోర్టులో అఫిడవిట్ వేసిరండి, మెమో ఫైల్ చేసిరండి.
అది అధికారికంగా ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు అదంతా అయిపోయింది. మేము సుప్రీంకోర్టులో కొట్లాడి ఒక్క మాట సార్, ఒక్క మాట, హైకోర్టులో చాలా క్లియర్ గా అది దాన్ని అఫిడవిట్ లో క్లియర్ గా ఈ భూమికి సెంట్రల్ యూనివర్సిటీ సంబంధం లేదు. కేసీఆర్ గారు హెచ్యుకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దీని మీద టైటిల్ రైట్ లేదు, ఓనర్షిప్ కాంగ్రెస్ పార్టీ ఇది అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు ఎందుకు స్టూడెంట్స్ రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు ఎందుకు బీజేపీ రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీ రియాక్ట్ అవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఏం చెప్తుంది, దానికి హెచ్యుకి ఓనర్షిప్ రైట్ లేదంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా అదే అంటుంది, ఆ రోజు కూడా అదే అన్నది. బీఆర్ఎస్ ఆ రోజు అదన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదంటే మీరు చేసిన ఆర్గ్యుమెంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు ఇది ఇంత ఇష్యూ అవుతుంది? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మహేష్ గారికి, ప్రకాష్ రెడ్డి అన్నకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 1969లో తెలంగాణ ఎజిటేషన్ వచ్చినప్పుడు 6 పాయింట్ ఫార్ములాలో భాగంగా విద్యా సమాన అవకాశాలు కల్పించాలని ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి తెలంగాణలో ఒక పర్మిషన్ ఇచ్చింది సార్. పర్మిషన్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూమి కావాలంటే ఆ భూమిని ఎంత భూమిని అంటే మనకు 2253 ఎకరాలని 1972లో హ్యాండ్ ఓవర్ చేసింది సార్ సెంట్రల్ యూనివర్సిటీకి. హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరు అంటే ఆ రోజుల్లో 1973లో ఫస్ట్ దానికి ప్రభుత్వం లేదు సార్. ఆ రోజు ఉన్నటువంటి వీసీ ప్రొఫెసర్ గురుబక్స్ సింగ్ అని చెప్పేసి ప్రొఫెసర్ ఉండే సార్. దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇవన్నీ చెప్పేదానికంటే, చరిత్ర అటు ఇటు పోయేదానికంటే, ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీ